హలో అందరికీ. ఈరోజు నుంచి నేను ఇంట్లో ఏమేం పనులు చేస్తానో డైలీ వ్లాగ్స్ లాగా పెడదాం అనుకుంటున్నాను. పెట్టాలా వద్దా కామెంట్ చేయండి. ముందు అయితే ఇల్లు మొత్తం నీట్గా ఊడ్చుకున్నాను. ముందు బాల్కనీలో ఊడ్చేసి కడుక్కున్నాను, ఎందుకంటే ఈరోజు అమావాస్య కదా. ఇలా నీట్గా కడుక్కొని తర్వాత ఇల్లన్నీ ఊడ్చేసి చెత్త ఎత్తేసి ఇలా మొత్తం ఊడ్చుకోవాలి. ఊడ్చుకున్న తర్వాత చెత్త ఎత్తేసుకొని తర్వాత వెనుక బాల్కనీలో కూడా మొత్తం నీట్గా ఊడ్చుకున్నాను. డైలీ వ్లాగ్ చేయాలా వద్దా కామెంట్ చేయండి. తర్వాత ఒక బకెట్లో వాటర్ తీసుకొని ఇలా లైజాల్ వేసి ఇల్లంతా నీట్గా తుడుచుకున్నాను. చూడండి, ఇలా మొత్తం నీట్గా ఒక్కొక్క రూమ్ని తుడుచుకున్నాను. తర్వాత కిచెన్లోకి వెళ్ళి కిచెన్ కూడా నీట్గా తుడుచుకొని రోజు తుడుస్తాం కాబట్టి అంత దుమ్మేం పట్టదు. తర్వాత కిచెన్లో మొత్తం చూడండి ఎంత ఒక్క రోజుకి ఎలా అయిపోయిందో. ఇదంతా నీట్గా క్లీన్ చేసుకుంటేనే మనసు ప్రశాంతంగా ఉంటుంది. అలాగే వంట కూడా చేయబుద్ధి అవుతుంది, లేదంటే లేదు. తర్వాత గ్యాస్ స్టవ్ మొత్తం క్లీన్ చేసుకొని గ్యాస్ బండ కూడా క్లీన్ చేసుకున్నాను. గ్యాస్ స్టవ్ నీట్గా లేకుంటే అసలు వంటనే చేయబుద్ధి కాదు కదా. మీలో కూడా అంతేనా? అయితే కామెంట్ చేయండి. చూడండి, మొత్తం క్లీన్ చేసుకున్నాను. క్లీన్ చేసేసి నైట్ కొన్ని బాసనలు కొంచెం ఎప్పుడైనా వెంటనే తోమేసుకుంటాను, కానీ కొంచెం లేట్ అయింది, అందుకని తోమలేదు. ఎలాగో సండేనే కదా అని వదిలేసిన. ఇప్పుడు ఇవన్నీ తోముకోవాలి. ఇవన్నీ నీట్గా తోముకున్న తర్వాత బాసనలన్నీ తోమేసుకొని నీట్గా కడుక్కున్నాను. ఇలా మొత్తం నీట్గా అన్ని బాసనలన్నీ కడిగేసి ఎక్కడివక్కడ బోర్లు వేసుకోవాలి. నీళ్ళన్నీ ఆరిపోయినాక ఎక్కడివక్కడ బోర్లు వేసుకున్నాను. ఆ క్లిప్ మిస్ అయింది. తర్వాత సింక్ మొత్తం క్లీన్ చేసి స్నానం చేసి వచ్చిన తర్వాతనే వంట చేస్తాను. మీరు కూడా అంతేనా? అయితే కామెంట్ చేయండి. తర్వాత స్నానం చేసుకొని పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. పూజ చేయకుంటే ఏదో కోల్పోయినట్టు ఉంటాం కదా. పూజ చేస్తేనే మనసు ప్రశాంతంగా ఉంటుంది. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. తర్వాత డికాషన్ పెట్టుకున్నా. నేనైతే డికాషన్ తాగుతాను. మీరు కూడా చాయ్ తాగని వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. డికాషన్ పొయ్యి మీద పెట్టి తర్వాత టిఫిన్ కోసం ఇడ్లీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఈరోజు కొంచెం లేవడం లేసాము, ఎందుకంటే సండే కదా. అందులో ఈరోజు మా హస్బెండ్కి టిఫిన్ పెట్టడం ఏం లేదు, అందుకని కొంచెం లేట్ అయిపోయింది. టిఫిన్ చేయడం కూడా లేట్ అయింది. ఇడ్లీ ఇలా ఒక్కొక్క ప్లేట్లో పెట్టుకొని ఇడ్లీ అయితే మొత్తానికి పెట్టేసిన. ఇడ్లీ మీరు ఎన్ని రోజులు ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ మీరు ఎన్ని రోజులు పెట్టుకుంటారో కామెంట్ చేయండి. నేను 2 రోజులకు మించి ఎక్కువ పెట్టుకోను. ఈరోజు మాత్రం ఒక్క రోజుకే అయిపోయింది.
ఎక్కువ రోజులు పెట్టుకుంటే ఎందుకో తినబుద్ధి కాదు. మీరు కూడా అంతేనా? అయితే కామెంట్. అయినా ఎక్కువ రోజులు కూడా పెట్టుకోవద్దు, మన హెల్త్కి మంచిది కాదు. ఎప్పటికప్పుడు శ్రమ అనుకోకుండా ఎప్పటికప్పుడు పెట్టుకుంటేనే మంచిది. డికాషన్ దించేసి ఇడ్లీ గిన్నెను అయితే గ్యాస్ మీద పెట్టుకున్నాను. 5 ఇడ్లీ అయ్యేలోపు డికాషన్ అయితే తాగేస్తా. డికాషన్ తాగిన తర్వాత ఇడ్లీ చేసే చట్నీ వేయాలి కదా. చట్నీకి అయితే పల్లీలు, పుట్నాలు ఇవన్నీ ఒకటే మిక్సీ గిన్నెలో వేసుకొని మిక్సీ పట్టుకొని చట్నీ వేసుకుంటే ఒక పని అయిపోతుంది. ఇడ్లీ అయితే అయింది. గ్యాస్ ఆఫ్ చేసి దించేసుకొని చట్నీ కోసం చట్నీ ప్రిపేర్ చేస్తే అయిపోతుంది. చట్నీ ఎలా చేయాలో అందరికి తెలుసు కదా, అవన్నీ ఏం చెప్తలేను. నాకు వీడియోస్ తీయడం కొత్త కాబట్టి ఎలా చేయాలో అంత అవగాహన లేదు కాబట్టి ఫస్ట్ కదా, ఏదైనా మిస్టేక్స్ ఉంటే బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి. చట్నీ అయితే అయిపోయింది. కొంచెమే చేసిన, ఎందుకంటే చట్నీ ఎక్కువ ఎవరు సరిగా తినరని కొంచెమే చేసిన. ఇడ్లీ అయితే అయిపోయింది. ఇడ్లీ మా పిల్లలకు పెట్టేసి నేను కూడా టిఫిన్ చేసేస్తా. తర్వాత మధ్యాహ్నం లంచ్లోకి బియ్యం అయితే కడిగేసి పక్కకు పెట్టుకున్నాను. తర్వాత కర్రీ వచ్చేసి మిల్ మేకర్ వండుతున్నాను. ఈరోజు అమావాస్య కదా, అందుకని నాన్ వెజ్ తినొద్దు అనుకుంటున్నాము. ఈరోజు నుంచి స్టార్ట్ చేసినాం. మీలో ఎంతమంది తినరో కామెంట్ చేయండి. కనీసం అమావాస్య రోజైనా తినొద్దని అనుకుంటున్నాము. మిల్ మేకర్ కర్రీకి మసాలా కోసం గ్రేవీ కర్రీ చేద్దాం అనుకుంటున్నా. అందుకని టమాటాలు, ఉల్లిగడ్డలు ఇలా కట్ చేసుకొని పెద్దగానే కట్ చేసుకున్నా. ఎందుకంటే మిక్సీ పడతాం కదా, మరి చిన్నగా అవసరం లేదని పెద్ద ముక్కలు కట్ చేసుకున్నా. ఉల్లిగడ్డ ఉంది కదా, ఇది ముందుది మొత్తం కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకొని ఉల్లిగడ్డ కట్ చేసుకోవాలి. ఈ కూరగాయలన్నీ కట్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. పచ్చియే పట్టుకోవాలి, ఏం ఫ్రై చేయని అవసరం లేదు. ఎందుకంటే మళ్ళీ ఆయిల్లో ఫ్రై చేస్తాం కదా. తర్వాత గ్యాస్ ఆన్ చేసి పక్కన అన్నం పెట్టుకోవాలి. అటు పక్కన పెట్టిన తర్వాత ఇటు కర్రీకి ప్రిపేర్ చేసుకుంటాను. కర్రీకి తగినంత ఆయిల్ వేసుకొని అది వేడైన తర్వాత ముందుగా మిల్ మేకర్ను ఆయిల్లో ఫ్రై చేయాలి. చేస్తేనే పచ్చి వాసన పోయి కొంచెం టేస్ట్గా ఉంటుంది. ఫ్రై చేయకుంటే అంత టేస్ట్గా ఉండవు. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. కొంచెం ఉప్పు వేసుకొని ఫ్రై చేయండి, కొంచెం ఇట్లా క్రిస్పీగా వస్తుంది.
ఇలా ఇలా గోల్డ్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోండి అంతే. మళ్ళీ అవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకోండి, కొంచెమే వేసుకోండి, ఎందుకంటే మిల్ మేకర్లను మనం ముందే ఫ్రై చేసినాం కదా, అందులో ఆయిల్ పట్టుకొని ఉంటుంది. తర్వాత మసాలాలు అన్నీ వేసుకోవాలి. దాల్చిన చెక్క, లవంగం, అది జీలకర్ర, సాజీరా అవన్నీ వేసుకొని ఫ్రై అయిన తర్వాత ఉల్లిగడ్డ వేసుకొని, ఉల్లిగడ్డ కూడా ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఉల్లిగడ్డ కొంచెమే వేసుకోవాలి, ఎందుకంటే ముందుగానే నేను కట్ చేసి మిక్సీ పట్టుకున్నాను. చూడండి, ఉల్లిగడ్డ ఫ్రై కాగానే అల్లం వెల్లిగడ్డ వేసుకోవాలి. ఇంట్లో పని అంత ఈజీ కాదు, చాలామంది ఇంట్లో పనే కదా అని ఆడవాళ్ళని ఈజీగా తీసేస్తారు. కాకపోతే ఇంట్లో అందరిని, పిల్లల్ని, ఇంటిని మెయింటైన్ చేయడం చాలా అంటే చాలా కష్టం. అలాగే ఇంటితో పని ఇప్పుడు నేను కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసిన, యూట్యూబ్ కూడా అనేది చాలా కష్టం, అంత ఈజీ కాదు. ఏ పనైనా ఈజీ కాదు కదా, కష్టపడితేనే ఫలితం వస్తుంది. యూట్యూబే కదా మీకు అవసరమా అని చాలామంది అంటారు, కాకపోతే అవన్నీ మనం ఏం పట్టించుకోవద్దు. మనకి ఏది ఇంట్రెస్ట్ ఉంటే అదే పని చేయాలి. అటు సైడ్ అయితే అన్నం అయితే అవుతుంది, ఇటు మిల్ మేకర్ కర్రీ చూడండి ఎంత అంటే గ్రేవీ కర్రీ, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, జ్యూసీగా కూడా ఉంటుంది, చికెన్ తిన్నంత టేస్టీగా ఉంటుంది. ఒక వంట అయితే అయిపోయింది. తర్వాత పొద్దున టిఫిన్ చేసినవి ఇప్పుడు కొన్ని ఉన్నాయి, బాసలు తోమేసుకుంటే పని అయిపోతుంది, లేకుంటే ఎక్కువైపోతాయి. ఎప్పుడు క్లీన్ చేసుకుంటేనే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. ఇవన్నీ తోముకొని నీట్గా ఎక్కడ సర్దేసుకుంటే పని అయిపోతుంది. మళ్ళీ లంచ్ చేసిన తర్వాత కూడా ఉంటాయి కదా, అవి కూడా నేను ఎప్పటికప్పుడు మినిమం అయితే ఎప్పటివి క్లీన్ చేసి పెట్టుకుంటాను. అన్నీ నీట్గా క్లీన్ చేసుకొని ఎక్కడ పెట్టేసుకుంటే పని అయిపోతుంది. మళ్ళీ సాయంత్రం వరకే ఉంటుంది. ఇప్పుడు పని అయితే కిచెన్లోకి వచ్చే పని ఏమి ఉండదు లంచ్ వరకు. తర్వాత ఈరోజు అమావాస్య కదా, ఏవైనా ఇంట్లో పప్పులు కానీ ఏవైనా మినుములు ఏవో ఒకటి శనగలు నిల్వ పెట్టుకుంటే వాటిని ఈరోజు ఎండబెట్టుకుంటే పురుగులు రావంట. అందుకనే ప్రతి అమావాస్యకి ఇలా నేను అప్పుడప్పుడు ఇలా ఎండబెట్టుకుంటాను. తర్వాత కొన్ని పోపులకని ఎండుమిర్చి తీసుకొచ్చినాము, అవి చాలా మెత్తగా ఉన్నాయి, కొంచెం ఎండకు పెడితే ఎండుతాయి కదా అని ఎండకు పెట్టిన తర్వాత బట్టలు ఉన్నాయి, బట్టలు పిండేసుకుంటే సరిపోతుంది. కొంచెం బట్టలు కొద్దిసేపు నానబెట్టుకుంటే తొందరగా మురికి వదులుతుంది కదా అని సర్ఫ్ వేసి బట్టలు అయితే నానబెట్టిన. ఒక 10 నిమిషాల తర్వాత పిండేస్తే సరిపోతుంది. బట్టలు అయితే పిండడం అయిపోతుంది. ఇవి కూడా పెట్టాలా అనుకుంటారు కానీ డైలీ వ్లాగ్స్ అంటే ఇవే ఉంటాయి కదా, ఇంకేమి ఉండవు కదా. బట్టలు అయితే పిండడం అయిపోయింది.